తిరుపతిలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఠాగూర్ సినిమాను తలపించేలా ధనార్జనే ధ్యేయంగా వైద్య సేవలను అందిస్తూ రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాయి. తిరుపతి హరేరామ హరేకృష్ణ రోడ్డులోని మాధురి రెమెడీ హాస్పిటల్లో రైల్వే కోడూరుకు చెందిన 40 సంవత్సరాల వయసు గల పెంచలమ్మ అనే వివాహిత కుటుంబ కలహాలతో విషం త్రాగింది. ఆమెను ఆదివారం మధ్యాహ్నం తిరుపతి హరేరామ హరేకృష్ణ రోడ్డులోని మాధురి రెమెడీ హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్య సేవలు అందించారు. మొదట 10,000 రూపాయలు కట్టించుకుని ఆసుపత్రిలో చేర్చుకున్న యాజమాన్యం వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులకు, బంధువులకు అలా చెప్పిన సిబ్బంది ఒక్కసారిగా రోగి కోమాలోకి వెళ్లిందని, ఆ తర్వాత చనిపోయిందని చెప్పారు. అంతకుముందు 5,000 రూపాయలు చెల్లించాలని చెప్పి వారి దగ్గర కట్టించుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పడంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి యాజమాన్యాన్ని జరిగిన ఘటనపై వివరణ కోరగా తాము ముందే చెప్పామని, రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పిన కుటుంబ సభ్యులు బలవంతం మేరకు వైద్య సేవలు అందించామని, అయితే రోగి మృతి చెందిందని డాక్టర్ ఎంఎం కుమార్ తెలిపారు. నేను మా బాబా ఇద్దరం మా సార్ వచ్చినాక మాట్లాడుకొని చెప్పుకోవాలి. మీరు నిన్న ఏ ప్రాబ్లంతో వచ్చారు? అదే సార్ పురుగుల మంది తమ్ముడు మీ మమ్మీకి ట్రీట్మెంట్ కానీ నిన్న ఏం చేయలేదు సార్. డబ్బులు కట్టేదానికి ఇది చేశారు సార్. వాళ్ళు ఇది చేసినా ఏం లాభం లేదు. పొద్దుటానికి పంపిలేదు సార్ లోపలికి. మా దగ్గరికి ఆఫ్టర్నూన్ వరకు వచ్చారు. వాళ్ళు యాక్చువల్గా తీసుకున్న పాయిజన్ చాలా డేంజరస్. అది ఒక 20 ml తీసుకుంటేనే ప్రాణాంతకం అవుతుంది. సో అమ్మాయి 200 ml తీసుకుంది. సో మా దగ్గరికి వచ్చే టైం కూడా ఆల్మోస్ట్ 5 hours అయింది తీసుకున్న తర్వాత. సో ఆల్మోస్ట్ బాడీలో అంతా అబ్సార్బ్ అయిపోయింది. పేషెంట్ వచ్చినప్పుడే కొంచెం కండిషన్ బాగలేదు. సో రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము అటెండర్స్కి. వచ్చినప్పుడు ఒకరిద్దరు ఉన్నారు, ఎక్కువ మంది లేదు. వాళ్ళకి రిస్క్ క్లియర్గా చెప్పాము. సో వాళ్ళు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు మందులు కొనిచ్చే స్థితిలో కూడా లేరు. మేమే అన్ని మందులు సప్లై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా కొంచెం క్రిటికల్ అయింది. సో మేము వెంటిలేటర్ కనెక్ట్ చేసాము. అప్పుడు కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. వేరే ఏదైనా హైయర్ సెంటర్కి తీసుకెళ్ళండి, ఇక్కడ ఇంతవరకే చేయగలము, తీసుకెళ్ళండి అంటే వాళ్ళు చూస్తాము, చేస్తాము, ట్రై చేస్తున్నాము అని చెప్పి నానుస్తానే ఉన్నారు. సో ఈరోజు ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్న అటెండర్స్ ఎవ్వరూ నిన్న లేరు. ఈరోజు మధ్యాహ్నం పైనే వచ్చారు వాళ్ళు. సో ఈవినింగ్ 5 o'clock పేషెంట్ డెత్ అయింది, డిక్లేర్ చేశాము. సో అప్పటి నుంచి వాళ్ళు ఏదో ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి సో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని వాళ్ళు టర్న్ చేసుకొని సో హాస్పిటల్ మీద కంప్లైంట్ హాస్పిటల్ మీద రావాలన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ తగ్గించుకోవాలన్నట్టుగా ట్రై చేస్తాను.